నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే కనుక సింహరాశి వారికి అసలు గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా ఏ ఏ రంగం వారికి ఈ నెల బాగా కలిసి వచ్చేదిగా కనిపిస్తుందంటారు? తప్పకుండా. అయితే సింహరాశి వారికి ఏంటంటే వీళ్ళకి కూడా మనకి మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడే రాశుల్లో ఈ సంవత్సరం, అంటే ఈ నెల నేను చెప్పట్లా, మామూలుగా అయితే ఈ సంవత్సరం కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడే రాశుల్లో సింహరాశి ఒకటి ఉంది. ఎందుకంటే సింహరాశికి ప్రస్తుతం అష్టమ శని అనేది ఒకటి ప్రారంభమైంది మొన్న మార్చి 29 నుంచి. సో దానివల్ల మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి కొంతవరకు రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ నెలలో మాత్రం కొంత వెసులుబాటు అనేది ఉంది. అంటే ఏదైనా సరే వీళ్ళు ఎక్కడికైనా సరే ప్రణాళికలు రెడీ చేసుకుంటే ఆ ప్రణాళికలు అమలు చేయగలిగే విధానం అయితే కనుక ఈ నెలలో ఎక్కువ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అంటే బయటికి వెళ్ళాలి అంటే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాలు సానుకూలం అవటం అనేది ఉంటుంది. లేదు ఇక్కడుండి ఇంకేదైనా కొత్త వాటికి మార్పుల్లోకి వెళ్ళాలనుకున్నా కూడా మంచి ఉంటుంది. అయితే ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే కనుక మే 2వ భాగం తర్వాత నుంచే మంచి ఉంటుంది. సో మే మొదటి 2 అంటే ఇంచుమించు మొదటి 15 రోజులు కూడా ప్రతి పనిలో కూడా ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, తర్వాత తర్జన భర్జనలు, అసలు కాసేపు నేను బయటకు వెళ్ళటం మంచిదా కాదా, లేదు నేను ఉద్యోగం మారటం మంచిదా కాదా, ఇలా ఏవో రకమైన ఆలోచనలతో బుర్ర సతమతం అవుతూ ఉంటుంది. లేదు ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంట్లో అమ్మకు బాగుండలేదనో నాన్నకు బాగుండలేదనో మళ్ళీ టెంపరీగా మనం ఏదైనా వీళ్ళ కోసం ఇక్కడ ఉండిపోవాలా, ఇలా బుద్ధిని బాగా మెలిపెడుతూ ఉంటాయి పరిస్థితులు. సో అందుకని మొదటి ఉండే 15 రోజుల్లో పూర్తి స్థాయి మంచిని ఆశించలేం. సో అలాగే మొదటి ఉండే 15 రోజుల్లోనే ఒక్కోసారి అనారోగ్యాలు కూడా చిన్న చిన్నవి, అంటే అకాల నిద్ర అకాల భోజనం, అంటే వేళకి సరిగ్గా నిద్రపోకపోవటం, తిండి సహించకపోవటం, లేదా తిండి తినడానికి సరైన సమయం లేకపోవటం. సో అందుకని అకాల నిద్ర అకాల భోజనం వాటి వల్ల ఏమవుతుంది, జనరల్గా అరుగుదల మీద వస్తుంది. అవును, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి ఈ నెలలో వీళ్ళకి ఎక్కువ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదు మలబద్ధకం ఇలాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటాయి. సో వీటికి సంబంధించింది ఒకటి. తర్వాత రెండోది ఎప్పుడైతే శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ నెలనే కాకుండా ఇంచుమించుగా 1-2 ఏళ్ళు అయితే కనుక మధ్య మధ్యలో ఎముకలు నరాలకి వాటికి సంబంధించిన కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అయితే ఇందాక చెప్పిన అరుగుదల కానీ ఈ మలబద్ధకం కానీ టెంపరీగా ఈ నెలలో మాత్రమే ఉంటాయి. సో అవి మళ్ళీ ముఖ్యంగా మొదటి ఉండే 15 రోజుల్లోనే ఎక్కువ ఏదైనా సరే మనం ఏదైనా సరే కొద్దిగా ఈ వీళ్ళ పరంగా మనం ఏదైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు చెప్తే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మొదటి అర్ధ భాగంగానే ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. తర్వాత రెండో అర్ధ భాగం నుంచి క్రమంగా వీరు చేసే పనుల్లో పురోభివృద్ధిలోకి రావటం అనేది ఒకటి, తర్వాత బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడం అనేది ఒకటి, ఆ రకంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మే తర్వాత నుంచి మాత్రం అన్ని విధాల ప్రాస్పెరిటీ ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక వివాహం అనేది సూచినప్పుడైతే కనుక అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు మళ్ళీ చెప్తాను. సో ఈ కొత్తగా ఎవరికైనా సరే వివాహం కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా బలంగా పూనుకుంటే అవుతుంది. ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శనిలో ఒక్కోసారి పెళ్ళిళ్ళు కూడా బాగానే అవుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడున్న మే నెలలో కొద్దిగా అనుకూల స్థితి అనేది కొంత ఎక్కువ ఉంది. కానీ శని వీళ్ళకి పెళ్ళికి సంబంధించిన వాడు కాబట్టి ఏదైనా సరే బాగా గట్టిగా పూనుకుంటే కానీ అవ్వదు. ఆ సంబంధాలు వస్తాయిలే, మనం నెమ్మదిగా వచ్చినప్పుడు చూద్దాంలే అంటే మాత్రం అలానే వాయిదా పడతాయి అంతే అంటారు. సో అలా కాదు, మీకు పెళ్ళి చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం కొద్దిగా గట్టిగానే ప్రయత్నించండి, అంతేగాని ఎవరో ఏదో చెప్తారని మాత్రం ఎదురు చూడొద్దు. సో మీ ప్రయత్నాలు అయితే మీరు బలంగా సాగించండి, తప్పకుండా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది, అంతవరకు మనం చెప్పచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇటు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఈ వరకు పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మే 18వ తారీఖు నుంచి వీళ్ళకి రాశి చక్రంలోకి కేతు రాహు
రావటం అనేది, అంటే టెంపరీగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితి. అంటే ఇప్పుడు పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే, అంటే సపోజ్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ఉద్యోగం వచ్చింది, భార్యను అక్కడ వెంటనే తీసుకెళ్ళలేడు, లేదు భార్య ఇప్పటిదాకా ఇక్కడ ఉంటే అమ్మాయిని వేరే చోట టెంపరీగా వేశారు డిప్యుటేషన్ మీద దేని మీద. సో అలా టెంపరీగా ఇద్దరు కూడా కొంత వేరుపడే అవకాశాలు ఉంటాయి. సో అది ఆ రకంగా మాత్రం కొంత ఏదైనా సరే డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో అలాగే ఇప్పటికే బాగా పెద్ద దంపతులు ఉన్నారనుకోండి, అలా టెంపరీగా ఒకళ్ళు కొంత బెడ్ మీద ఉండటం కానీ, ఆ ఇద్దరి యొక్క సంయోగం అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. సో అది ఈ నెలలో కొంత మనకి ముఖ్యంగా మే 20 నుంచి వేసుకోవచ్చు. సో మే 20కి ముందు అంత ప్రాబ్లం ఉండదు. సో మే 20 దాటి నుంచి ఎప్పుడైతే రావుకేతు మారుతారో అప్పటి నుంచి నెమ్మదిగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. సో అది ఆ రకంగా వైవాహిక జీవితాలు. ఇక సంతాన చదువులు అలాంటివి అయితే కనుక బాగానే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మరి గురుడు ఇప్పుడు లాభస్థానంలో కూడా రావటం అనేది మే 2వ భాగంలో ఉంటుంది కనుక అక్కడి నుంచి సంతానం కూడా బాగా వృద్ధిలోకి రావటం, లేదా సంతాన పరంగా మనం తీసుకునే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా అమలు చేయగలగటం, కనుక ఆ రకంగా కూడా అదృష్టం పట్టడం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. కనుక ఆ రకంగా బెంగపడక్కల్లా. ఇక కాకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. కొద్దిగా 2 రోజులు చాలా బాగుంది అనుకుంటే మళ్ళీ 2 రోజులు పూర్తిగా వెనకబడటం. సో మొత్తానికి ఏదో మేనేజ్ చేసామనే తృప్తే తప్ప అమ్మయ్య ఇంత లాభం వచ్చింది అని బాగా ఆనందపడేందుకు వీలుగా ఉండదు. జస్ట్ అంతే, అలా మేనేజ్ చేస్తారు అంతవరకే. సో బాగా అద్భుతమైన విజయాలు పొందడానికైతే ఆస్కారం తక్కువగానే కనిపిస్తుంది. సో అది వ్యాపారస్తుల పరిస్థితి. అయితే కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి మరికి ఏమైనా ఈ నెలలో అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? దాంతోపాటుగా ఇప్పుడు నూతనంగా ఉద్యోగాలు కావాలి అంటూ ఇప్పుడు ఆల్రెడీ చదువులు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఈ నెలలో మనకి ఎక్కువగా కనిపిస్తారు మే నెలలో. అండ్ దాంతోపాటుగా అక్కడే మనకి స్పోర్ట్స్ మెన్స్ కోటాల్లోనో లేకుంటే లైక్ మనకి కాలేజీల్లోనో ఉద్యోగ అవకాశాల కోసమో మనకి మన దగ్గరికి రావడం అనేది ఉంటుంది కదా, మరి వీరికి ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు ఉద్యోగ అవకాశాలు? అయితే మేలో కొంతవరకు ముఖ్యంగా అయితే ఎవరికైనప్పటికీ కూడా మొదట మనం చెప్పినట్టుగా అటు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి కానీ ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మొదట అర్ధభాగం కన్నా కూడా 2వ అర్ధభాగమే ఎక్కువ మంచి ఉండటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళ యొక్క అదృష్టకారకుడు కూడా కొంత వీళ్ళకి వ్యయంలోనే ప్రస్తుతం అయితే ఉన్నాడు. సో ఆయన జూన్కి వస్తే కానీ రాసి మారరు. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా మే 15 నుంచి జూన్ 15 మధ్య ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలు అవి కావాలనుకున్న వాళ్ళు. ఇక కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ప్రస్తుతం రానున్న ఒక ఏడాదిన్నర కాలం దాకా పార్ట్నర్షిప్లు అనేది బాగా ఆలోచించి పెట్టుకోవాలి. సో వారి యొక్క వ్యక్తిగత జాతకాలు కొంతవరకు పరిశీలించుకోవటం అనేది అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఏదైతే గ్రహణం అనేది ఉంటుందో అది కూడా మనకి కుంభరాశి సింహరాశి తర్వాత అంటే వచ్చే ఈ ఏడాది ఒక గ్రహణం ఉంటుంది, వచ్చే ఏడాది ఒక గ్రహణం ఉంటుంది. 2 సింహము కుంభానికే ఉంటాయి. తర్వాత మళ్ళీ మనకి జూన్ మధ్య నుంచి సంపూర్ణ కాలసర్ప యోగం అనేది ఉంటుంది. అది కూడా మళ్ళీ కుంభానికి సింహానికి మధ్య ఉంటుంది. సో అందుకని రానున్న కాలంలో అందుకే మీకు ఇందాక మొదట్లో మనం స్టార్టింగ్లో చెప్పింది సింహరాశి అనేది ఓకే టెంపరీగా ఈ నెల బాగుంది కానీ మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి. సో అందుకని వ్యాపారం అనేది ఈ ఏడాది ఉన్న గ్రహస్థితిలో ఉన్నది నడిపించుకుంటూ వెళ్ళటం మంచిది కానీ కొత్త వెంట మటుకు ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జాతకాలు చూడకుండా అయితే మాత్రం ఒక అవగాహనకైతే రాలేం. ఓకే. సో బట్ జనరలైజ్ చేసి చెప్పాలంటే కనుక బాగా సేఫ్ అయితే కాదు. ఓకే, సేఫ్ అయితే కాదంటారు. గురువుగారు కాస్త వీరికి అన్ని విషయాల్లోని కష్టతరంగానే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలలోని? తప్పకుండా, ఎందుకంటే ఈ నెలలో వీరికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. కనుక నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చాలా అద్భుతమైనది ఉంటుంది, అది చదువుకోగలిగితే మంచిదే. ఒకవేళ నరసింహస్వామికి మనం ఏదైనా సరే చదువుకోలేము అనుకున్నా కూడా చాలా తేలిగ్గా పానకం నివేదన చేయటం, అంటే మన ఇంట్లో నరసింహస్వామి ఫోటో లేకపోయినా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇలా ఎవరైనా సరే విష్ణు స్వరూపాల యొక్క ఫోటోలు మీ ఇంట్లో ఏది ఉన్నప్పటికీ కూడా అక్కడ కొద్దిగా పానకం నివేదన చేయటం అనేది మంచిది.
సో అలా కాకుండా మనం ఇంకేదైనా సరే అంటే ఈ దేవుడితో సంబంధం లేకుండా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఈ పచ్చి శనగలు అంటే మన ఆడవాళ్ళ పేరంటాలకు వాడుతుంటారు కదా శనగలు, పచ్చి శనగలు. ఆ శనగలు కొద్దిగా నానేసి 1 గంట 2 గంటల ముందు ఆ నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోయటం ఆరోగ్యంగా చేసినా కూడా కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. సో ఇక స్విచ్ వర్డ్గా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక జూపిటర్ ఇది నిత్యం చదువుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే సింహరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనే దాంతోపాటు స్విచ్ వర్డ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు వీరు ప్రతినిత్యం కూడా జపించుకోవడానికి. ధన్యవాదాలు.